హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు పెన్షన్లకు సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. మనకు మరికొద్ది సేపట్లో పెన్షన్లకు సంబంధించినటువంటి డబ్బులు అనేవి మనకు పంపిణీ అయితే చేయబోతున్నారండి. అయితే మనకు ఈ పెన్షన్కి సంబంధించిన డబ్బులు అనేవి మనకు 3,000 నుండి 6,000 రూపాయల వరకు అయితే పంపిణీ చేస్తారు. అలాగే మనకు ఈ పెన్షన్లకు సంబంధించిన డబ్బులతో పాటుగా మనకు మరొక కానుకను కూడా అయితే మనకు ఇంటి వద్దకే వచ్చి అధికారులు పంపిణీ అయితే చేస్తారండి. అయితే ఆ కానుక ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. అలాగే మనకు ఈ కానుక తీసుకోవాలంటే తప్పనిసరిగా మీరు ఇవి చూపించి తీసుకోవాల్సి అయితే ఉంటుందండి. సో దీనికి సంబంధించి మన యొక్క పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వీరందరూ ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు చూస్తున్న వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. అలాగే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. ఆ లింక్ ద్వారా మీకు కానుక అనేది వస్తుందా లేదా అనేది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఆ లింక్ను మీరు క్లిక్ చేస్తే కనుక మీకు పెన్షన్ ఐడి కార్డ్ నెంబర్ ఉంటుంది కదా, సో ఆ ఐడి కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేసి మీ యొక్క కానుకలు వర్తిస్తాయా లేదనేది మీరు క్లారిటీగా తెలుసుకోవచ్చు. ఇక వివరాలని తెలుసుకుందాము. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పెన్షన్లకు సంబంధించి మనకు రీసెంట్గా ఒక అప్డేట్ అనేది రావడం అయితే జరిగిందండి. అయితే పెన్షన్లకు సంబంధించిన డబ్బులు అనేవి మరికొద్ది సేపట్లో మనకైతే ఇళ్లకు పంపిణీ చేయబోతున్నారు. అయితే ఈ డబ్బులతో పాటు మనకు మరొక కానుక కూడా అయితే మనకు పంపిణీ అయితే చేస్తారు. అయితే ఆ కానుక ఏంటి, దానికి సంబంధించి కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించిన డబ్బులు ఏవైతే ఉన్నాయో 3,000 రూపాయలు, ఇవి వాలంటీర్లతో పంపిణీ అయితే చేస్తూ వస్తున్నారండి. అయితే మనకు సడన్గా ఎన్నికలు రావడంతో ఈ ఎన్నికల కమిషన్ అయితే ఈ పెన్షన్ల పంపిణీకి సంబంధించినటువంటి ప్రతి నెల పంపిణీ వ్యవస్థను బ్రేక్ అయితే వేశారు. మళ్ళీ మనకి ఏంటంటే పెన్షన్ల పంపిణీకి సంబంధించి కొన్ని సమూలమైన మార్పులు అయితే చేశారు. అయితే మనకు ఏప్రిల్ 1వ తారీఖున చూసుకున్నట్లయితే మనకు పెన్షన్లకు సంబంధించినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులు అనేవి కొంతమందికి మీరు డైరెక్ట్గా ఇళ్ళ దగ్గర పంపిణీ చేయండి అని చెప్పారు. మరికొంతమందికి ఏంటంటే సచివాలయాల దగ్గరికి వెళ్ళి లైన్లో నిలబడుకొని ఈ డబ్బులు అనేవి రిసీవ్ చేసుకోండి అనేసి చెప్పడం అయితే జరిగిందండి. సో చాలామంది వెళ్ళారు, తీసుకున్నారు. అలాగే మనకు మే 1వ తేదీ వచ్చేటప్పటికి మళ్ళీ మరొక కొత్త రూల్ అనేది పెట్టడం అయితే జరిగిందండి ఏపీ ఎన్నికల కమిషను. అయితే కొంతమందికి ఏంటంటే ఇళ్ళ దగ్గర పంపిణీ చేయండి అంటే మనకు రోగులు, వికలాంగులు, దివ్యాంగులు, మనకు ఎవరైతే వీల్ చైర్లకు పరిమితమైన వాళ్ళు, అలాగే డయాలసిస్ బాధితులు, తలసేమియా బాధితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఏంటంటే ఇళ్ళ దగ్గరే పంపిణీ చేసేయండి. మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు డీబీటీ రూపంలో డైరెక్ట్గా వారి యొక్క బ్యాంక్ ఖాతాల్లోనే డైరెక్ట్గా వేసేయండి. సో ఎవరితో పంపిణీ చేసే పని అయితే పెట్టుకోకండి అని చెప్పేసి ప్రభుత్వానికైతే ఆదేశాలు అయితే జారీ చేశారు. సో దీని కారణంగా ఏంటంటే మన యొక్క ఏపీ ప్రభుత్వము ఎన్నికల కమిషన్ అయితే ఆదేశించినటువంటి రూల్స్కు అనుగుణంగా మనకి ఏంటంటే ఈ డబ్బులు అనేవి డైరెక్ట్గా డీబీటీ రూపంలో అయితే వేశారు. అలాగే మనకు చాలామందికి ఈ డీబీటీ రూపంలో వేయడం వలన ఏంటంటే చాలామందికి డబ్బులు అయితే అందలేదండి. అయితే ఇప్పుడు మనకు ఈ డీబీటీ రూపంలో వేస్తారా లేదా అని చెప్పేసి చాలామంది పెన్షన్దారులు అయితే చాలామంది ఆలోచిస్తూ ఉన్నారు. అయితే మనకు ఇప్పుడు ఏంటంటే ఎన్నికలు ఉన్నాయి కాబట్టి డీబీటీ రూపంలో అయితే వేశారు. ఇప్పుడు ఎన్నికలు కంప్లీట్ అయిపోయాయి కాబట్టి ఆల్మోస్ట్ మనకు చేతులుగా అయితే ఇచ్చే అవకాశం అయితే ఉందని చెప్పేసి చాలామంది పెన్షన్దారులు భావించారు. బట్ ఏంటంటే ఏపీ ప్రభుత్వం అయితే వాళ్ళు భావించినట్టుగా కాకుండా డిఫరెంట్గా మనకు ఈ మే నెలలో ఏదైతే పెన్షన్లు పంపిణీ చేశారో అదే పద్ధతిని అయితే అమలు చేయబోతున్నారండి. అయితే మనకేంటంటే కొంతమందికి ఇళ్ళ దగ్గర పంపిణీ చేస్తారు, మరి కొంతమందికి ఏంటంటే డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లో అయితే వేస్తారండి. సేమ్ టు సేమ్ మే నెలలో మనకి ఏ విధంగా వేశారో అదే విధంగా అయితే వేయడం అయితే జరుగుతుందండి. అలాగే మనకు పెన్షన్లకు సంబంధించి ముఖ్యంగా ఏంటంటే 3,000 రూపాయలు మళ్ళీ 6,000 రూపాయలు పంపిణీ చేస్తారు. అయితే మనకు ఎవరైతే లాస్ట్ మంత్ అంటే మనకు మే నెలలో ఎవరైనా కొన్ని కారణాల చేత వారి యొక్క పెన్షన్ కోల్పోయి ఉంటే అలాంటి వాళ్ళకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ 3,000 రూపాయలు ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే జూన్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు ఈ 3,000 రూపాయలు టోటల్గా 6,000 రూపాయల పెన్షన్ అనేది వారికి అయితే అందించబోతున్నారండి. అలాగే మనకు ఈ పెన్షన్ డబ్బులు అనేవి మనకేంటంటే కొంతమందికి ఇళ్ళ దగ్గరికే వచ్చి అందిస్తారు కదా, సో వారికి ఏంటంటే పెన్షన్తో పాటుగా ఒక కానుకను కూడా అయితే ప్రజెంట్ చేస్తున్నారు. ఆ కానుక చూసుకున్నట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి ఒక పాంప్లెట్ అనేది ఇస్తారండి. ఆ పాంప్లెట్లో ఏముంటుందంటే ఎవరైతే పెన్షన్లకు సంబంధించి డబ్బులు తీసుకుంటున్నారో వారికి సంబంధించి మాత్రమే ముద్రించి ఇవ్వడం అయితే జరుగుతుంది. సో వారు ఇప్పుడు పెన్షన్లకు సంబంధించి ఈ మన యొక్క అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పెన్షన్దారులకు సంబంధించి ఎంతమందికి పెన్షన్లు అనేది తీసుకొచ్చాము, గత ప్రభుత్వంలో ఎంతమందికి పెన్షన్లు అయితే ఇచ్చేవారు, అలాగే కొత్త పెన్షన్లకు సంబంధించి అప్లై చేసుకున్న తర్వాత ఎంతమందికి కొత్త పెన్షన్స్ అనేవి శాంక్షన్ చేశాము, అలాగే మనకు పెన్షన్లకు సంబంధించి చెప్పిన విధంగా అమౌంట్ పెంచామా లేదా, సో ఈ పలు రకాలైనటువంటి
మనకు పాయింట్స్తో ఆ పాంప్లెట్ అనేది రూపొందించారు. సో ఆ పాంప్లెట్ అనేది మీ అందరికీ ఇస్తారు. సో అది ఇచ్చిన తర్వాత మీరు తప్పనిసరిగా చదువుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇది మీకు జగనన్న పంపించేటటువంటి కానుక ఇది. సో మీరు మళ్ళీ మన యొక్క ప్రభుత్వం అనేది గెలిస్తే కనుక మళ్ళీ మీకు పెన్షన్లకు సంబంధించి కూడా 3,500 రూపాయలు అయితే పెంచామని, సో ఆ 3,500 రూపాయలు కనుక మీకు చెప్పడమే కాదు, ఇచ్చి తీరుతాము అని చెప్పేసి కూడా అయితే ఆ పాంప్లెట్లో అయితే ముద్రించి అయితే ప్రతి ఇంటికి అయితే పంపిస్తున్నారు. ఆ పాంప్లెట్ అనేది తీసుకొని మీరు ప్రతి ఒక్కరైతే చదువుకోవాల్సి అయితే ఉంటుందండి. సో ఈ విధంగా ఏంటంటే ప్రతి ఒక్క పెన్షన్దారు ఇంటికి అయితే ఈ పాంప్లెట్ అనేది పంపిస్తారు. అలాగే పెన్షన్లకు సంబంధించి మనకేంటంటే మనకు ప్రతి నెల ఏంటంటే 1వ తేదీ నుండి 5వ తేదీ వరకు అయితే ఈ పెన్షన్ల పంపిణీకి సంబంధించి అయితే పెన్షన్ల డబ్బులు అనేది పంపిణీ అయితే చేస్తారండి. అలాగే మనకు ఈ రోగులు వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారి ఇళ్లకు అధికారులు వెళ్ళిన తర్వాత తప్పనిసరిగా మీరు పెన్షన్ ఐడి కార్డు అన్న చూపించాలి. ఒకవేళ మీ యొక్క పెన్షన్ ఐడి కార్డు లేనప్పటికీ తప్పనిసరిగా మీరు మీ యొక్క ఆధార్ కార్డు చూపించండి. ఒకవేళ మీ దగ్గర ఆధార్ కార్డు లేనప్పటికీ తప్పనిసరిగా మీరు ఏం చేస్తారంటే మీ యొక్క ఓటర్ ఐడి కార్డు ఏదైనా ఒక ప్రూఫ్ అనేది చూపించాల్సి అయితే ఉంటుందండి. ఒకటి చూపిస్తే కనుక వాళ్ళు సిస్టంలో అంటే వారికి మొబైల్ ఉంటుంది. సో దాంట్లో వారు ఏంటంటే చెక్ చేసుకుంటారు. లేదంటే కనుక వారికి లిస్ట్ ఇస్తారండి. ఆ లిస్ట్ వైజ్ ఏంటంటే మీ యొక్క పేరు ఉంటే కనుక మీకు పెన్షన్కి సంబంధించినటువంటి 3,000తో పాటుగా ఇదైతే పంపిణీ అయితే చేస్తారండి. అలాగే మనకు పెన్షన్లకు సంబంధించి ముఖ్యంగా ఏంటంటే కొంతమందికి పెన్షన్లు ఈసారి అయితే మనకు కట్ అయితే చేశారండి. సో ఎవరైతే మనకు మే నెలలో డీబీటీ రూపంలో అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, సో ఈ ఆప్షన్ యూజ్ చేసుకొని ఆధార్తో లింక్ అయినటువంటి అకౌంట్లలో డైరెక్ట్గా 3,000 రూపాయలు అయితే వేశారు కదా. సో వీరిలో కొంతమంది చనిపోయిన వారికి కూడా అయితే ఈ డబ్బులు అయితే జమ కావడం అయితే జరుగుతుందండి. సో ఆ జమ అయిన వారి యొక్క పేర్లు కలెక్ట్ చేయండి. ఎవరైతే చనిపోయి ఉంటారో అలాంటి వారికి సంబంధించినటువంటి పేర్లు మీరు ఇమీడియట్లీ రిమూవ్ చేసేయండి అని చెప్పేసి మన యొక్క గ్రామ మరియు వార్డు సచివాలయ అధికారులకైతే ఏపీ ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే మనకేంటంటే టోటల్గా వీళ్ళందరి పేర్లు అయితే రిమూవ్ చేశారండి. సో ఈ విధంగా ఏంటంటే మన యొక్క ఏపీ ప్రభుత్వం ఈ పెన్షన్లకు సంబంధించినటువంటి డబ్బులు కూడా అయితే ఇక నుండి వేయరండి. వీరికి సంబంధించి పెన్షన్లు అనేవి క్లియర్ అయితే చేసేసారు. అలాగే మనకు పెన్షన్లకు సంబంధించి మీ యొక్క పెన్షన్ అనేది వస్తుందా రాదా అనేది మీరు చెక్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేశాను. సో ఆ లింక్ పైన మీరు క్లిక్ చేసేస్తే కనుక ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీకు కొంచెం స్క్రోల్ అప్ చేసుకుంటే కనుక ఒక లింక్ అనేది ఉంది. సో దానిపైన క్లిక్ చేశారనుకోండి డైరెక్ట్గా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత జస్ట్ మీ యొక్క పెన్షన్ ఐడి కార్డు ఉంది కదా, ఐడి కార్డులో మీ యొక్క పెన్షన్ ఐడి నెంబర్ ఉంటుంది. సో ఐడి నెంబర్ అనేది ఎంటర్ చేసి మీరు సబ్మిట్ ఎంటర్ చేస్తే కనుక మీకు పెన్షన్ డబ్బులు అనేవి ఎప్పుడు వస్తాయి ఏంటి, మీ యొక్క పెన్షన్ అనేది యాక్టివేట్లో ఉందా లేదా మీ యొక్క పెన్షన్ అనేది ఏదైనా కారణం చేత ఇన్యాక్టివేట్ మోడ్లో పెట్టారా, అలాగే మీ యొక్క పెన్షన్ అనేది ఎన్ని నెలల నుంచి మీరు పొందారు, టోటల్ మీ హిస్టరీ మొత్తం అయితే అక్కడ చూపించడం అయితే జరుగుతుంది. తప్పనిసరిగా మీరు పెన్షన్లకు సంబంధించి మరికొద్దిసేపట్లో ఈ కానుకలతో పాటు పెన్షన్ల పంపిణీ చేపడతారు. తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఇంటి పట్టున ఉండి తీసుకోండి ఫ్రెండ్స్. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.